తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచుగా ఐఏఎస్ల బదిలీలతో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఐఏఎస్ల బదిలీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ బదిలీలు కూడా సీఎస్ నియామకానికి ముందే జరగడం ప్రాధాన్యం ఏర్పడింది. సంజయ్ జాజు పదవీ బాధ్యతల స్వీకరణకు ముందే బదిలీలు జరగడం సచివాలయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును సలహాదారుతో పాటు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, మనం చూస్తున్నాం తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తరచుగా జరగడం వల్ల పాలనా పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే చాలాసార్లు ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకవైపు నిన్న కొత్త సిఎస్ నియామకం జరిగింది. కొత్త సిఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందుగానే ఈ ఐఏఎస్లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే వీటన్నిటిపైన ఒకవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా బ్యూరోక్రాట్స్ అదేవిధంగా ఇతర అధికారులు చెప్తున్నారు. కేవలం కొద్ది నెలల్లోనే 6 నెలలు 2 నెలలు కేవలం 6 నెలలు 2 నెలలు 3 నెలలు ఇట్లా కొంతకాలానికే ఐఏఎస్లు బదిలీ కావడంతో ఆయా శాఖల పైన వాళ్ళకి పట్టు లేకుండా పోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా కింది స్థాయి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే తరచుగా అధికారులను బదిలీ చేయడంతో పాలన సరిగా సాగదు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు ఐఏఎస్ల బదిలీల పైన ఇటు బీఆర్ఎస్ కూడా విమర్శలు చేసింది. ఇటు బ్యూరోక్రాట్స్ కూడా దీనిపైన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే నిన్న బదిలీల్లో కూడా ఇటు సచివాలయ వర్గాలు కూడా దీనిపైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన బదిలీల అంశాల్లో కొన్ని విషయాలు చూస్తే మనం చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో రామకృష్ణారావును అంటే ప్రస్తుతం సిఎస్గా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30తోనే ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇక మరొక ముఖ్య విషయం అంటే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించారు. ఎన్ శ్రీధరు ఇటు సింగరేణిలో చాలా కాలం పాటు పనిచేశారు. అంతకుముందు కలెక్టర్గా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆయనను ఇప్పుడు సీఎంఓలోకి తీసుకున్నారు. ప్రత్యేక కార్యదర్శిగా సీఎంఓలో ఉన్న అజిత్ రెడ్డిని బయటికి పంపించారు. ఈ అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు శ్రీధర్ను నియమించడం పైన ఒకవైపు అనేక అంశాలు ఇందులో చర్చకు వస్తున్నాయి. ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. అయితే మొత్తానికి శ్రీధర్ను ముఖ్య కార్యదర్శి హోదాలో తీసుకోవడం కూడా ఆశ్చర్యంగా ఉందంటూ కూడా సచివాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో అజిత్ రెడ్డిని తప్పించారు. అజిత్ రెడ్డికి ప్రస్తుతం అయితే ఆయన ఉన్నత విద్య పరిశ్రమలు ఐటీ ఇంధనం ఉపాధి శాఖలతో పాటు సీఎం అపాయింట్మెంట్లు సీఎంఓ పరిపాలన విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను తప్పించడం అంటే కేవలం ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ఇన్వెస్ట్మెంట్ సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరిపాలన పరంగా ఆ వ్యవహారాల అనుభవం లేమి డిఫెన్స్ సర్వీస్ చెందిన అధికారి కావడంతోనే ఆయన తప్పించారనే వాదన కూడా వినవస్తోంది. ఇంకా మహమ్మద్ నదీం జిఏడికి ముఖ్య కార్యదర్శిగా మైనార్టీ శాఖను పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. ఇక శైలజ రామయ్యకు కూడా ప్రత్యేకంగా ఆమెకు కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు గతంలో ఇటు శైలజ రామయ్య దేవాదాయ శాఖ నుంచి తప్పించి ఐటీ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఆమెను బదిలీ చేశారు. ఇంకా మిగతా వారి విషయాలకు వస్తే ఈ చాలామంది అధికారులు మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో కీలకంగా మనం తీసుకుంటే రాహుల్ బొజ్జను ఇప్పుడు విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ చేశారు ఆయన కార్యదర్శిగా. ఇంకా అదనంగా బీసీ సంక్షేమ శాఖను కూడా ఆయనకు అప్పగించారు. పన్నులు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న రఘునందన్ రావును గనులు పరిశ్రమ శాఖ కార్యదర్శిగా ఇచ్చారు. ఈయన పైన కూడా ఇటు రఘునందన్ రావు సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నో ఫిర్యాదులు చేసింది. ఆయనకు పెద్దపీట వేయడం పైన కూడా ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చారి.